సంక్రాంతి పండుగ అనగానే అందరికి ముందుగాల యాదికొచ్చేది ముగ్గులేనోలా. పండుగ అన్ని రోజులు మహిళక్కలు మబ్బులలేసి అందరికంటే మన ముగ్గే మంచిగుండాలని పోటీ పడి మరీ తీర్తిర్ల ముగ్గులేస్తుంటారు. రథం ముగ్గులు, హరిదాసుల బొమ్మలు, పతంగుల చిత్రాలేసి సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంటారు. గట్లనే గీడ కొందరు మహిళక్కలు ముగ్గులైతే అధికార పచ్చ పొల్లు బగ్గుమంటున్నారు. మరెందుకు కావచ్చునో మీరే చూడుండ్రి. ఓష్ని వీళ్ళ ఇకుమతి సల్లగుండా వీళ్ళు ప్రతిపక్షపు రాజకీయ లీడర్లను మించిపోయినరు కదా, అధికార పక్షాన్ని ఆడుకున్నట్లా ప్రతిపక్ష పొల్లను మించిపోయిర్రు పోన్రి. తువ్వల మీద బండ్లకు అడ్డం తిరిగి అసెంబ్లీల ప్లకార్డులు చేతిలో పట్టి నల్లంగీలతోటి చట్టసభల్లో ఎంట్రీ ఇచ్చి అధికార పక్షాన్ని ఆడుకున్న ప్రతిపక్షపు లీడర్లనే ఇప్పటిదాకా చూసినాం. కానీ పండుగ ముగ్గులతోటి అధికార పక్ష పొల్లను ఆడిపోసుకుంటున్నారు గీ మహిళా అక్కలు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మూక్రాకే అనే ఊర్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తలేదని అక్కలు పండుగ ముగ్గులేసి గలమెత్తిండ్రు. రైతు భరోసా గోవిందా, మహిళలకు 2500 రూపాయలు గోవిందా, తులం బంగారం గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా అనుకుంటా కుతిక కలిపిండ్రు. ఇంటి ముంగట ముగ్గులు దిద్ది సర్కార్ను నిలదీసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తానని మోసపూరిత మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ హామీని కూడా పూర్తి చేయలేదు. రైతు బంధు, రైతు భరోసా వేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. అందుకోసం మా ఆడకట్టులో ఉన్న మహిళలందరూ ఒక దగ్గరికి చేరి ఈ విధంగా భోగి పండుగ నాడు నిరసన తెలుపుతున్నాము. ఇన్నరా పబ్లిక్, సర్కారు ఉద్దర హామీలిచ్చి గెలిచింది, హామీలు అమలు మర్చిందని వాడకట్టోళ్లంతా పండుగ పూట నిరసన చేసిండ్రట. రాజకీయ లీడర్లు నిరసన చేసుడు, సర్కారు మాటలతోని అడివెట్టి సుడివెట్టుడు కామన్ గని కామన్ పబ్లిక్ కూడా గలమెత్తేటాళ్లకు సర్కారేలువడి ఏం చేస్తున్నదని ఈ ముచ్చట తెలిసిన కామన్ పబ్లిక్ మస్తు గరానికి వస్తున్నారు.